హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ పశ్చిమ గోదావరి జిల్లా చిట్టి చేపల పులుసు. వర్షాకాలంలో మాత్రమే పల్లెటూళ్ళలో దొరుకుతాయి ఈ చిట్టి చేపలు. చిన్నపిల్లలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ముళ్ళు గుచ్చుకుంటాయనే భయం లేకుండా ఈజీగా తినేయచ్చు. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. ఎంతో రుచికరమైన ఈ చిట్టి చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 కేజీ చిట్టి చేపలు తీసుకుని బాగా బాగు చేసుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో అరకప్పు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 3 పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. 1 కప్పు ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయ వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1.5 స్పూన్ సాల్ట్, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, గరం మసాలా 1 స్పూను, కారం 3 స్పూన్లు వేసుకుందాం. చేపల కూరలో కొంచెం కారం ఎక్కువే పడుతుంది. మసాలాలన్నిటినీ బాగా కలుపుతూ ఒకసారి వేయించుకుందాం. మసాలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిన్న చేపల్ని ఇందులో వేసుకుందాం. ఈ చేపల్ని స్పూన్తో కదపకూడదు. మసాలా అంతా చేపలకు పట్టేటట్లుగా ఒకసారి కడాయిని కదుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 కప్పు చింతపండు పులుసు పోసుకుందాం. పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. వీడియోలో నేను చూపించిన విధంగా మరొకసారి ఇలా కదుపుకుందాం. కడాయిపై మూత పెట్టుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మరొకసారి కదుపుకుందాం. ఈసారి స్టవ్ సిమ్లో పెట్టుకుని కడాయి మీద మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ చేపలు ఎక్కువసేపు ఉడకవలసిన అవసరం లేదు, చాలా తొందరగా ఉడికిపోతాయి. చూడండి, కర్రీ ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉందో. చివరిగా మరొకసారి కదుపుకుందాం. మామూలు చేపల పులుసులాగా దూరంగా కాకుండా ఈ చిట్టి చేపల పులుసు దగ్గరగా ఉడికించుకోవాలి. మరీ పల్చగా ఉడికించుకుంటే కూర అంత బాగుండదు. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే మన కూర రెడీ అయిపోయినట్లే. చేపలు తింటే ముళ్ళు గుచ్చుకుంటాయని చాలామంది తినడానికి ఇష్టపడరు. ఈ చేపల్లో ఉన్న ముళ్ళు చాలా మెత్తగా ఉంటుంది. అందుకని ముళ్ళు తీసుకోకుండానే ఈ చేపలను డైరెక్ట్గా తినేయచ్చు. చిన్నపిల్లలు కూడా ఎంతో ఈజీగా తినొచ్చు. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.